టోటల్ ప్రాసెస్ అనమాట. ఓకే. సో ఇది ఎక్కడ రన్ అవుతుంది? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ హాట్‌స్టార్ అనేది ఎక్కడ రన్ అవుతుంది? ఎలా చెక్ జేయాలి? సో మనం ఏం జేయొచ్చు kubectl గెట్ పాడ్ -n చిరు దాంతో పాటి ఆ పాడ్ ఏ వర్కర్‌లో రన్ అవుతుంది అని తెలుసుకోవాలనుకుంటే మీరేం చేస్తారు తెలుసా? జస్ట్ -o వైడ్ అని ఇచ్చేసేయండి కమాండ్. జస్ట్ -o వైడ్ అనేసి ఇక్కడ చూడండి మనకి నోడ్ వర్కర్ 3లో ఉంది. ఇప్పుడు నేను వర్కర్ 3లోకి ఎంటర్ అవుతాను. వర్కర్ 3లోకి ఎంటర్ అయ్యి crictl ps చూసారా ఇక్కడనా? నేను హాట్‌స్టార్ గూడా ఇచ్చింది చూడండి ఇక్కడ నాకు హాట్‌స్టార్ అనేది క్రియేట్ అయింది. కొంచెం నేను సైజ్ తగ్గిస్తాను అప్పుడు మనకి క్లారిటీగా కనిపిస్తది. ఇంకొంచెం సైజ్ తగ్గించాల్సి ఉంటది. ఓకే. ఇప్పుడు చూడండి. నా కంటైనర్ అనేది ఎక్కడ క్రియేట్ అయింది? నా కంటైనర్ నేమ్ ఏంటి? హాట్‌స్టార్. హాట్‌స్టార్ అనేది ఎక్కడ క్రియేట్ అయింది? వర్కర్ 3లో క్రియేట్ అయింది. అండ్ ఆ నేమ్ స్పేస్ ఎక్కడ క్రియేట్ అయింది? చిరు అనే నేమ్ స్పేస్‌లో క్రియేట్ అయింది. ఇక్కడ అంటే నా కంటైనర్ 3లో నా కంటైనర్ అనేది రన్ అవుతుంది వర్కర్ 3లో. అండ్ మాస్టర్‌లో నుంచి నేను డైరెక్ట్‌గా ఆ కంటైనర్‌ని యాక్సెస్ కూడా చేయగలుగుతాను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది నా క్రిటికల్ రిసోర్స్. ఇది నా క్రిటికల్ రిసోర్స్. ఓకే. ఇప్పుడు ఈ హాట్‌స్టార్ అనేది నా క్రిటికల్ రిసోర్స్. దీని నుంచే నాకు ఎక్కువ ఇన్‌కమ్ అనేది వస్తుంది. ఈ అప్లికేషన్ నుంచి ఎక్కువ ఇన్‌కమ్ అనేది వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను ఒక ఈటీసీడీ బ్యాకప్ తీసుకోవాలి. సో ఈటీసీడీ బ్యాకప్ తీసుకోవాలంటే ఇక్కడ మనకి కమాండ్ ఆల్రెడీ ఉంది. కానీ ఈ కమాండ్‌లో మనకి ఎక్స్‌ట్రా పారామీటర్స్ అనేవి అడుగుతున్నారు. ఏంటి సట్, కీ దాంతో బ్యాకప్ లొకేషన్. సో ఇవన్నీ నేను ఎక్కడి నుంచి తీసుకొని రాగలుగుతాను? ఎక్కడి నుంచి తీసుకొని రాగలుగుతాం అంటే ఈటీసీడీ అనేది ఎలా క్రియేట్ అయింది? ఈటీసీడీ అనేది నాకు ఎలా క్రియేట్ అయింది? ఇక్కడ చూస్తే ఒక మేనిఫెస్ట్ ఫైల్ ద్వారానే కదా క్రియేట్ అయింది. ఆ మేనిఫెస్ట్ ఫైల్ నేను యాక్సెస్ చేస్తే ఇక్కడ ఉండే డేటాను మొత్తం ఐడెంటిఫై చేయొచ్చు కదా! అంటే నా ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు కదా! ఆ మేనిఫెస్ట్ ఫైల్ నుంచి. అవునా? యెస్. ఈ మేనిఫెస్ట్ ఫైల్ ఎక్కడ ఉంటది నాకు? ఈటీసీ కుబర్నెటిస్ మేనిఫెస్ట్‌లో ఉంటది. సో cd/etc kubernetes అండ్ మేనిఫెస్ట్. ఇక్కడికెళ్ళి ls అని ఇస్తే ఇక్కడ నాకు etcd.yaml ఫైల్ అయితే ఉంది. ఇక్కడ నేనేం చేస్తాను vi etcd.yaml. సో ఇలా మనం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి ఈ -data-dir ఉందే varlib etcd ఇది నా యాక్చువల్ డేటా. నా ఈటీసీడీ నా క్లస్టర్ కుబర్నెటిస్ క్లస్టర్ మొత్తం డేటా అనేది ఈ ఈటీసీడీ అనే పాత్‌లో స్టోర్ అవుతుందన్నమాట. సో ఈటీసీడీ పాత్ అనేది మిస్ అయిందంటే నాకు టోటల్ నా కుబర్నెటిస్ క్లస్టర్‌లో ఉండే డేటా అంతా నాకు పోతుందన్నమాట. సో ఇది నాకు చాలా ఇంపార్టెంట్ వాల్యూ. అండ్ దెన్ ఇక్కడ వీళ్ళేం అడిగారు మనకి ఫస్ట్ పాయింట్ ఏమడిగారు? ట్రస్టెడ్ సీఎఫ్ ఫైల్ అన్నాడు. సో ట్రస్టెడ్ సీఎఫ్ ఫైల్ అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మనకి ట్రస్ట్